హాయ్ అందరికీ. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి బొటానికల్ పార్క్ అయితే వెళ్ళామండి. ఇది వెస్ట్ బెంగాల్ స్టేట్లోన హౌరా జిల్లా సిప్పూర్ ప్రాంతంలో హూగ్లీ నది ఒడ్డున అయితే ఉందండి ఈ బొటానికల్ పార్క్ వచ్చేసి. కోల్కతాలో ఈ బొటానికల్ గార్డెన్ వచ్చేసి భారతదేశంలోనే అత్యంత పురాతనమైనది, అలానే ప్రసిద్ధిగాంచిన ఒక వృక్ష ఉద్యానవనము. ఈ పార్క్ అంతా చూడడానికి అయితే మేము 2 వెహికల్స్ అయితే బుక్ చేసుకున్నాము. వెహికల్ డ్రైవ్ చేసే అతను అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ గార్డెన్ అంతా కూడా 270 ఎకరాల్లో ఉంది. అలానే ఇక్కడ 12,000 పైగా రకాల మొక్కలు ఉన్నాయంట. అలానే ఈ పార్క్ ప్రసిద్ధి చెందడానికి ఇక్కడ ఉండే మర్రి చెట్టు కారణమట. ఈ మర్రి చెట్టు వచ్చేసి 4 ఎకరాల విస్తీర్ణంలో ఉందంటండి. ప్రపంచవ్యాప్తంగా కలకత్తాలో ఉన్న ఈ బొటానికల్ గార్డెన్కి గుర్తింపు తెచ్చిన గ్రేట్ బనియన్ ట్రీ అండి. ఈ బనియన్ ట్రీ వచ్చేసి 250 సంవత్సరాల కాలం నాటి వయసు కలిగిన మర్రి చెట్టు. లోపలికి అయితే ఎలా ఉండదండి, మర్రి చెట్టు చుట్టూరు కూడా వాకింగ్ ట్రాక్ ఉంటుంది. దానిపైన మనం నడిచి చెట్టునైతే వీక్షించవచ్చు. ఇది మర్రి చెట్టు యొక్క స్టోరీ. ఇక్కడ చాలా రకాల ఆయుర్వేదిక్ మొక్కలు కూడా ఉన్నాయి. అలానే బోటింగ్ చేసే అవకాశం కూడా ఉందండి. ఇది ఫోటో షూట్ కి మంచి ప్లేస్ అని చెప్పొచ్చండి. ఇది వచ్చేసి కేవడా వాటర్ వేస్తాం కదా బిర్యానీలో, ఆ ట్రీస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ గార్డెన్ వచ్చేసి 1787 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కర్నల్ రాబర్ట్ కైట్ దీన్ని స్థాపించారంట. ఇది వచ్చేసి కనక్ చంప, ఇది వచ్చేసి మౌంటైన్ రోజ్ ట్రీస్ అన్నమాట. ఇక్కడ ట్రీస్ నేమ్స్ అన్ని కూడా మాతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొదట్లో ఇక్కడ టీ, దాల్చిన చెక్క, మిరియాలు, టేక్ చెట్లు ఇవన్నీ కూడా ఆర్థిక విలువ గల మొక్కల్ని తెచ్చి నాటారంట. ఆ తర్వాత చిన్న చిన్న గార్డెన్ ని లోన ఏర్పాటు చేశారంట. దాల్చిన చెక్క, దాల్చిన ఆకు ఈ 2 కూడా మనకి ఒకే చెట్టు నుంచి లభిస్తాయి. ఈ 2 కూడా మనం బిర్యానీలో కానీ లేదంటే మసాలా పౌడర్స్ లో కానీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. ఆ మొక్కలు ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. రోడ్ సైడ్ కొంత భాగం అంతా కూడా దాల్చిన చెక్క ట్రీస్ ఉన్నాయండి. అలానే అశోక ట్రీస్, మౌంటైన్ రోజ్ ట్రీస్ కూడా చాలానే ఉన్నాయి. రెడ్ శాండిల్ ట్రీస్, అలానే వైట్ శాండిల్ ట్రీస్, ఆయుర్వేదిక్ ట్రీస్ చాలా చాలా మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఈ చెట్టు పేరు ఏదో చెప్పారండి, నేను మర్చిపోయాను. ఈ చెట్టు కట్ట రోజు కాసేపు తాగితేట మన ఒంట్లో దీర్ఘకాలిక నొప్పులు ఏమైనా ఉంటాయట చక్కగా నయం అవుతాయట. ఇక్కడికి రోజు వాకింగ్ కూడా చాలా మంది వస్తుంటారు. బొటానికల్ పార్క్ అయితే మేమంతా కూడా చక్కగా ఎంజాయ్ చేసామండి చూసి. మీరు ఎప్పుడైనా కోల్కతాకి వస్తే ఈ ప్లేస్ ని తప్పకుండా విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. జార్ఖండ్ జ్యోతిర్లింగ దర్శనం కూడా మాకు చాలా చక్కగా జరిగిందండి. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియో షూట్ చేయలేకపోయాను, అందుకే మీతో షేర్ చేయలేదు. అయితే అక్కడ విషయాలు కొన్ని మీతో షేర్ చేయాలండి. ఎప్పుడైనా సపరేట్ గా వీడియో చేసి మీతో షేర్ చేస్తాను. మా కలకత్తా ట్రిప్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మా ట్రిప్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.